వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 15లో భాగంగా మన వర్డ్ వచ్చేసి ఇంట్రాన్సిజెంట్. ఈ వర్డ్ అనేది ఒక అడ్జెక్టివ్ అండ్ దాని మీనింగ్ వచ్చేసి అన్విల్లింగ్ టు చేంజ్ వన్స్ వ్యూ ఆర్ అగ్రీ విత్ సంథింగ్, అంటే స్టబర్న్ ఆర్ అన్కాంప్రమైజింగ్. అంటే దాని మీనింగ్ ఎలా వస్తుంది అంటే రాజీ పడడానికి ఒప్పుకోకుండా ఉండేవాళ్ళు ఆర్ మొండి పట్టుదలతో ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకుందే నెగ్గాలి అనుకునే వాళ్ళు, పక్కన వాళ్ళ పర్స్పెక్టివ్ని ఎక్కువ పట్టించుకునే వాళ్ళని ఇంట్రాన్సిజెంట్ పర్సన్స్ అని అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఇక్కడ వర్డ్ని స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ ఈ వర్డ్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఒకటి ఇన్, ఇంకోటి ట్రాన్స్, ఇంకోటి జెంట్. సో ఎట్లా అంటే ఇన్, ట్రాన్స్ఫర్, జెంట్. అంటే ఇన్ అలానే పెట్టుకొని ట్రాన్స్ని ట్రాన్స్ఫర్గా గుర్తుపెట్టుకోండి అండ్ జెంట్ని జెంటిల్మ్యాన్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఇమాజిన్ అ జెంటిల్మ్యాన్ హూ రిఫ్యూజెస్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హిస్ జాబ్ లొకేషన్ ఈవెన్ వెన్ ద కంపెనీ ఇన్సిస్ట్. అంటే హీఈస్ బీయింగ్ స్టబర్న్ అండ్ అన్విల్లింగ్ టు చేంజ్, అంతే కదా. సో ఏమంటున్నారంటే ఒక జెంటిల్మ్యాన్ని తీసుకోండి సో ఏమంటున్నారంటే జాబ్స్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా మామూలుగా, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి సేమ్ జాబ్ బట్ డిఫరెంట్ ప్లేసెస్. సో అలా ఒక జెంటిల్మ్యాన్కి ట్రాన్స్ఫర్ ఇచ్చిన అతను కంపెనీ ఇన్సిస్ట్ చేసింది నువ్వు వెళ్ళాలి తప్పదు అన్నా కూడా హీ వాజ్ లైక్ నో, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఈడే నచ్చింది, నేను ఈడే వర్క్ చేస్తాను అన్న టైప్లో ఒక జెంటిల్మ్యాన్ ఉన్నాడు. సో అలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద నెగోషియేషన్స్ ఫెయిల్డ్ బికాస్ ద లీడర్ రిమైన్డ్ ఇంట్రాన్సిజెంట్ అండ్ రిఫ్యూజ్ టు కన్సిడర్ ఎనీ కాంప్రమైజ్. కొన్ని నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి ఎందుకు, వాళ్ళ లీడర్ స్టబ్బర్న్గా ఉన్నాడు, కొన్ని కాంప్రమైజెస్కి ఓకే అందామని కూడా లేడు, నాకు కావాల్సింది జరిగితేనే నేను కాంప్రమైజ్ అవుతా అన్న టైప్లో ఉన్నాడు. సో అక్కడ అతను ఉన్న స్టబ్బర్నెస్కి మనం వాడిన వర్డ్ ఏంటి, ఇంట్రాన్సిజెంట్. తర్వాత ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద మేనేజర్ వాజ్ బ్లాంక్ అబౌట్ ద డెడ్ లైన్. అంటే డెడ్ లైన్ దగ్గరకు వచ్చే కొద్దీ మేనేజర్స్ చాలా స్టబ్బర్న్గా అన్విల్లింగ్గా దేనికి కాంప్రమైజ్ కాకుండా ఉంటారు. అంటే ఇప్పుడు డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ టు ఎనీ క్లయింట్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, యూ గెట్ నో లీవ్స్, ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది, మీరు కుదరదు మేము ఉండలేమన్నా కూడా మీ మేనేజర్ డెఫినెట్లీ మిమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తారు ఉండాల్సిందే చేయాల్సిందే, బికాజ్ డెడ్ లైన్ లోపల వర్క్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ మనం వాడగలిగిన వర్డ్ ఏంటి, ఇంట్రాన్సిజెంట్. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.